everyone, welcome to the World of Education, EduPresh. ఈ రోజు మన టాపిక్ సైకోసెక్షువల్ డెవలప్మెంట్. సిగ్మండ్ ఫ్రాయిడ్ 1856 to 1939. ఈయన ఒక వెనిస్ ఫిజిషియన్ అండ్ న్యూరాలజిస్ట్. ఈయన ఏం చెప్పారు అంటే చైల్డ్హుడ్లో ఉన్న బిహేవియర్ అనేది అడల్ట్హుడ్లో ఉన్న బిహేవియర్కి ఒక బేస్లా ఉంటుంది. ఏ పర్సన్ యొక్క చైల్డ్హుడ్ బిహేవియర్ అనేది మంచిగా ఉంటుందో తను ఒక గుడ్ పర్సన్ కింద అడల్ట్ ఏజ్కి వచ్చేసరికి మారుతారు. ఏ పర్సన్కి అయితే చైల్డ్హుడ్ అనేది అంత మంచిగా లేదో వాళ్ళ బిహేవియర్ అనేది అంత సరిగ్గా ఉండదు అడల్ట్ స్టేజ్ వచ్చేసరికి. సిగ్మండ్ ఫ్రాయిడ్ హ్యూమన్ సైక్ని ఈ 3 టర్మ్స్ ద్వారా అనలైజ్ చేశారు. అవి ఏంటంటే ఇడ్, ఈగో అండ్ సూపర్ ఈగో. ఫస్ట్ వన్ ఇడ్. ఇడ్ అనేది మన పర్సనాలిటీలో ఒక ప్రైమరీ కాంపోనెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బేబీని తీసుకుని షాపింగ్ మాల్కి వెళ్ళాం అనుకోండి, వాళ్ళకి అక్కడ ఏదైనా ఒక టాయ్ చాలా నచ్చింది అనుకోండి, ఆ టాయ్ కోసం వాళ్ళు ఏది చేయడానికైనా రెడీగా ఉంటారు. అంటే గట్టిగా అరవడం, ఏడవడం, కింద పడి దొల్లేయడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. కానీ దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి వాళ్ళు అసలు పట్టించుకోరు, అలాగే ఆలోచించరు కూడా. అరవడం వల్ల పేరెంట్స్ ఏమైనా పనిష్ చేస్తారని కానీ, లేదా షాపింగ్ మాల్ నుంచి బయటకు వెళ్ళిపోమంటారని కానీ, ఇటువంటి కాన్సిక్వెన్సెస్ గురించి వాళ్ళు అస్సలు ఆలోచించరు. వాళ్ళకి కావాల్సిన టాయ్ వాళ్ళకి దక్కే వరకు వాళ్ళు ఏది చేయడానికైనా ఈ స్టేజ్లో రెడీగా ఉంటారు. ఈగో. ఈగో అనేది ఇడ్ నుంచి పుట్టుకొచ్చిందనమాట. అంటే ఇది సూపర్ ఈగోకి ఇడ్కి మీడియేటర్లా ఉంటుంది. ఇడ్కి ఈగోకి సిమిలర్గానే ఉన్నప్పటికీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎలా అంటే ఒక చైల్డ్ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు, అప్పుడు తనకి ఒక టాయ్ కనిపించింది అనుకోండి, తను వెంటనే తీసుకుని తనతో పాటు తీసుకెళ్ళిపోవాలనుకుంటారు. ఇది ఎదుటి వాళ్ళదేమో, వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి అనే భావన అస్సలు ఉండదు. ఇది ఎవరో పడేసుకున్నారు, నాకు దొరికింది కాబట్టి అది నాదే అని అనుకుంటారు. థర్డ్ వన్ సూపర్ ఈగో. ఈ స్టేజ్లో ఉన్న చైల్డ్ యొక్క పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే సేమ్ చైల్డ్కి సేమ్ టాయ్ కనిపించినప్పుడు దాన్ని టచ్ కూడా చేయరు. చూసి ఇది మన టాయ్ కాదు, ఎవరో పడేసుకున్నారు కాబట్టి వాళ్ళే వచ్చి తీసుకుంటారు, ఈ టాయ్కి మనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి చూసినా తీసుకోకుండా వెళ్ళిపోతారు ఈ స్టేజ్లో ఉన్న చైల్డ్. నెక్స్ట్ వన్ డైనమిక్స్ ఆఫ్ పర్సనాలిటీ, లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్. హ్యూమన్ సైక్. హ్యూమన్ సైక్ అంటే ఏంటంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ హ్యూమన్ సైక్ని ఐస్బర్గ్ ఎనాలజీ ద్వారా అనలైజ్ చేశారు. అంటే మనకి ఐస్బర్గ్ చూడడానికి చాలా చిన్నదిగా కనిపించినప్పటికీ అది లోపల అండర్ వాటర్లో ఎంత పెద్దగా ఒక మౌంటైన్ లాగా అయితే ఎలా ఫామ్ అవుతుందో, అలాగే హ్యూమన్ మైండ్ కూడా ఈగో అండ్ కాన్షియస్ అనేవి బయటికి కనిపించినప్పటికీ లోపల సూపర్ ఈగో, అన్కాన్షియస్నెస్, ప్రీ కాన్షియస్నెస్, ఇడ్ అనే ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ అనేవి చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి హ్యూమన్ పర్సనాలిటీలో. కనిపించడం అంటే వాటిని మనం రియల్గా చూడలేం, కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రెయిన్ అనేది టోటల్ ఒక 100% ఉందనుకోండి, అందులో 10% ప్లేస్ అనేది ఈగో కాన్షియస్నెస్ అనేది ఆక్యుపై చేస్తాయి. మిగతా 90% ఆఫ్ స్పేస్ అనేది ప్రీ కాన్షియస్, అన్కాన్షియస్, సూపర్ ఈగో, ఇట్ అనేవి ఆక్యుపై చేస్తుంది. ఇలా అన్నమాట. ఫస్ట్ వన్ కాన్షియస్నెస్. ఈ స్టేజ్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ నేమ్ ఏంటి అని అడిగాను అనుకోండి, మీరు వెంటనే రిప్లై ఇస్తారు. లేదంటే మీ స్కూల్ నేమ్ ఏంటి, నీ ఏజ్ ఎంత, మీ ఊరేది అని ఇలాంటి క్వశ్చన్స్కి వెంటనే క్విక్గా ఆన్సర్ ఇవ్వగలిగేవి అన్నీ కాన్షియస్ మైండ్లోకి వస్తాయి అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి ప్రీ కాన్షియస్ మైండ్. అంటే ఇప్పుడు 2 days బ్యాక్ నువ్వేం కర్రీ చేసావు, లేదంటే 1 week బ్యాక్ ఏ మూవీకి వెళ్ళావు, లేదంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఏవైతే మనం ఆలోచించి చెప్పగలుగుతామో ఇవన్నీ ప్రీ కాన్షియస్ మైండ్లోకి వస్తాయి. అలాగే థర్డ్ వన్ అన్కాన్షియస్ మైండ్. ఇది డీపర్ లేయర్ ఆఫ్ మైండ్ అనమాట. అంటే ఎలా అంటే ఒక 6 months బ్యాక్ ఒక 5:30 ఆ టైంకి నువ్వేం చేసావు అని అడిగామనుకోండి, థింక్ చేస్తూ ఉంటారు. ఏం జరిగింది 1 year బ్యాక్, లేదంటే 2 years బ్యాక్ ఏం జరిగింది, లేదంటే చిన్నప్పుడు నేను ఒక లయన్ చూసి భయపడ్డానను, లేదంటే ఫియర్ కానీ కోరికలు కానీ ఇలాంటివన్నీ కూడా అన్కాన్షియస్ మైండ్లోకి వస్తాయి. సైకోసెక్షువల్ డెవలప్మెంట్. ఈ సైకోసెక్షువల్ డెవలప్మెంట్ అనేది డిఫరెంట్ ఏరియా ఆఫ్ అవర్ బాడీలో డిఫరెంట్ స్టేజెస్లో జరుగుతుంది.
సైకోసెక్షువల్ డెవలప్మెంట్లో 5 స్టేజెస్ అనేవి ఉంటాయి. ఆ 5 స్టేజెస్, ఫస్ట్ వన్ ఓరల్ స్టేజ్, ఇది బర్త్ నుంచి 1 ఇయర్ వరకు ఉంటుంది. సెకండ్ వన్ యానల్ స్టేజ్, ఇది 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ వరకు ఉంటుంది. థర్డ్ వన్ ఫాలిక్ స్టేజ్, ఇది 4 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ వరకు ఉంటుంది. ఫోర్త్ వన్ లెటెన్సీ స్టేజ్, ఇది 6 ఇయర్స్ నుంచి 11 ఇయర్స్ వరకు ఉంటుంది. ఫిఫ్త్ వన్ జెనిటియల్ స్టేజ్, ఇది అడాలసెన్స్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఓరల్ స్టేజ్. మౌత్ ఈజ్ ద ప్లెజర్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్. ఇక్కడ మౌత్ అనేది ప్లెజర్ సెంటర్గా ఉంటుంది డెవలప్మెంట్లో. ఈ స్టేజ్లో ఉన్న చైల్డ్కి ఫీడింగ్ అనేది సరిగ్గా లేకపోయినా, లేదంటే వాళ్ళ ఓరల్ నీడ్స్ అనేవి సరిగ్గా ఫుల్ఫిల్ అవ్వకపోతే వాళ్ళకి అడాలసెన్స్ స్టేజ్ వచ్చేసరికి నెగిటివ్ హ్యాబిట్స్ అనేది డెవలప్ అవుతాయి. ఆ నెగిటివ్ హ్యాబిట్స్ ఏంటంటే నెయిల్ బిట్టింగ్, థమ్ సక్కింగ్ ఆర్ ఓవర్ ఈటింగ్ అనమాట. ఇలాంటి నెగిటివ్ హ్యాబిట్స్ అనేది చైల్డ్లో డెవలప్ అవుతుంది. సెకండ్ వన్ యానల్ స్టేజ్, ఇది ప్రీ స్కూల్ ఏజ్ చిల్డ్రన్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ స్టేజ్లో ఉన్న చైల్డ్ తన మీద తానే ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎలా అంటే తన టాయిలెట్ నీడ్స్ అనేది కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. తనకి యూజ్ ఉన్నా సరే అలా కంట్రోల్ చేసుకుంటూనే ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. ఈ టైంలో పేరెంట్స్ యొక్క గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పేరెంట్స్ అనేది ఆ చైల్డ్కి టాయిలెట్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. అంటే మనం ఏ టైంలో యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి ఫుల్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. అన్నెసెసరీ ఓవర్ ట్రైనింగ్ అయినా సరే కేర్లెస్గా కనుక ఉంటే చైల్డ్ యొక్క డెవలప్మెంట్ మీద అది పెద్ద డ్యామేజ్ చేస్తుంది. మనం ఆ టాయిలెట్ ట్రైనింగ్ చేయడం వల్ల చైల్డ్ అనేది అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి లేదా స్టబన్గా అయినా సరే, లేదంటే పర్ఫెక్షనలిస్ట్గా అయినా ఉండొచ్చు. ఒకవేళ మనం చైల్డ్ కనుక పట్టించుకోలేకపోతే వాళ్ళు కేర్లెస్లెస్ అండ్ మెస్సీగా ఉంటారు. థర్డ్ వన్ ఫాలిక్ స్టేజ్. ఈ స్టేజ్లో బాయ్స్లో ఒడియాపస్ కాంప్లెక్స్, అలాగే గర్ల్స్లో ఎలక్ట్రో కాంప్లెక్స్ అనేవి బిల్డ్ అవుతాయి. దీనివల్ల బేబీ బాయ్ అయితే మదర్ ఒక అటెన్షన్ని, లేదా బేబీ గర్ల్ అయితే ఫాదర్ ఒక అటెన్షన్ని ఎక్కువ కోరుకుంటారు. ఫోర్త్ వన్ లెటెన్సీ స్టేజ్. ఈ స్టేజ్ అనేది గర్ల్స్లో 6 ఇయర్స్ నుంచి, అలాగే బాయ్స్లో 7 నుంచి 8 ఇయర్స్ లేదా ప్యూబర్టీ వరకు ఉంటుంది. ఈ స్టేజ్లో ఉండే చైల్డ్ సూపర్ ఈగోని బిల్డ్ చేసుకుంటారు. అలాగే వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అని కూడా తెలుస్తుంది. ఈ స్టేజ్లో ఎక్కువ చైల్డ్ అనేది పేరెంట్ మాటకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఫిఫ్త్ వన్ జెనిటల్ స్టేజ్. ఈ స్టేజ్లో మెచ్యూర్డ్ సెక్షువల్ ఇంపల్స్ అనేవి రీమెచ్ అవుతాయి. దీనివల్ల అపోజిట్ జెండర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి లవ్, మ్యారేజ్, చైల్డ్ బర్త్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఇది డే 9 సిరీస్ ఆఫ్ 84 డేస్ ఛాలెంజ్ ఆఫ్ సీటెట్ ఎగ్జామ్. రేపు డే 10లో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎడ్యుప్రెష్. థ్యాంక్ యూ.